ఏలూరు జిల్లాలో నకిలీ జడ్జి గుట్టును ఎస్ఐ కాంతిప్రియ రట్టు చేశారు. వేములవాడకు చెందిన నామల నరేంద్ర అనే వ్యక్తి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేసి మోసం చేస్తున్నాడు. అంతేకాకుండా మ్యాట్రిమోనీ ద్వారా తాను జడ్జినని చెప్పి నమ్మించి నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా పుట్టింటి నుంచి 50 లక్షల రూపాయలు తేవాలని ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో విసుగు చెందిన నిర్మల పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారించగా నరేందర్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిసింది. దీంతో విశాఖకు పారిపోతున్న నరేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేటకు చెందినటువంటి నామాల నిర్మల ఇలియాస్ సామంతులు నిర్మల అనే ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ నంబర్ 164లో అంశాలు బట్టి ఇందులో ముద్దాయి అయినటువంటి ఈ నామాల నరేందర్ ఇలియాస్ నరేందర్ అనే అతను నామాల నరేందర్ అనే అతను మ్యాట్రిమోనీలో ఈ అమ్మాయికి పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినట్టుగా ఇతను మాయమాటలు చెప్పి అమ్మాయిని చేసుకోవడంతో వీరిద్దరూ కూడా 2019 ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేసుకుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే 75 లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 25 లక్షలు ఇచ్చి ద్వారకా తిరుమలలో వివాహం చేయడం కూడా జరిగింది. ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదే విధంగా అక్కడి నుంచి ఇతను చీటింగ్ చేసుకుంటూ వరంగల్లోను హైదరాబాద్ లోను ఇతని మీద అనేక కేసులు పట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగితే కూడా ఈయన కట్నం కోసమే ప్రయత్నం చేసి ఇతను దొరకటం మానేశాడు. ఇతను గతంలో ఉన్న కేసులు చెప్తూ ఈ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో అదేవిధంగా అమ్మాయిని కట్నం కోసం పెళ్లి చేసుకోవడం మాత్రమే వాస్తవం అని చెప్తున్నాడు. వివిధ రకాలైనటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ల పేర్లు చెప్పేసుకొని తిరుగుతా వాళ్ళు పెళ్లి చేసుకోవటం, మోసం చేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, బంగారం తీసుకోవటం, పారిపోవడం. అదే కోవలో ఇతను కూడా ఈ విధంగా చేశాడు. దీంతో ఈ రోజు మన మహిళా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది చాలా సాగుతుంది. ఇక ఏలూరు జిల్లాలో తను జడ్జినంటూ చెప్పుకుంటూ కూడా తిరుగుతూ పెళ్లి చేసుకున్న వైనానికి సంబంధించి పోలీసులు ఆ గుట్టును రట్టు చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను. రైట్ చందు, ఏలూరు నగరంలో నమ్మించి ప్రేమించి పెళ్లి చేసుకుని దొంగ పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడని చెప్పని ఒక అగంతకుని పోలీసులు అరెస్ట్ చేయడం అయితే కూడా జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇతను నకిలీ జడ్జి అని చెప్పని చెప్పుకొని అందరినీ మోసం చేస్తున్నాడని చెప్పని తెలిసే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సంబంధించిన క్రాంతిప్రియ చాకచక్యంగా ఇతన్ని పట్టుకోవడం అయితే కూడా జరిగింది. రాజన్న అంటే తెలంగాణకు సంబంధించిన రాజన్న సిరిసిల్లకు చెందిన వేములవాడకు చెందిన నామల నరేంద్రగా ఇతను గుర్తించడం కూడా జరిగింది. గత 2022 సంవత్సరంలో మ్యాట్రిమోనీ ద్వారా ఏలూరులో సంబంధించిన ఒక యువతిని, కొత్తపేటకు సంబంధించిన ఒక యువతిని ఇతను పెళ్లి చేసుకోవడం అయితే కూడా జరిగింది. నేను జడ్జినని నమ్మించి మోసం చేసి ఈ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి సమయంలోనే సుమారు 25 లక్షల రూపాయలు కట్నం ఇచ్చామని, పెళ్లి అయిన తర్వాత నుంచి 50 లక్షలు కట్నం ఇవ్వాలని చెప్పని ఆమెను వేధిస్తున్నారని చెప్పని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అతని మీద ఈమె కంప్లైంట్ పెట్టడం నేపథ్యంలో కూడా కాంతిప్రియ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ పర్యవేక్షణలో ఇతని కేసుని పర్యవేక్షించగా ఇతను గతంలో కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పని డబ్బులు తీసుకున్నాడు. అదే విధంగా పెళ్లిళ్ళు చేసుకున్నాడన్న నేరచేతులు బయటకు రావడంతో కూడా ఒక్కసారిగా పోలీసులందరూ కూడా అవాక్కయ్యారు. అతని మీద పలు కేసులు నమోదు చేసి అతన్ని అరెస్ట్ కూడా చూపించే పరిస్థితి ఉంది. ఎవరైతే బాధిత మహిళ అయితే ఎవరైతే ఉన్నారో ఆమెకి న్యాయం చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. చందు. రైట్ బాను, థ్యాంక్ యూ. గ్రేట్ జడ్జి గారు పక్కన నిలబడు అటు ఇటు జడ్జికి మరి ఇద్దరు ఎస్కాట్లు అవుతాట.